ప్రతి పనిలోనూ కూడా అమరావతిలో కనిపించేది అవినీతి, దోపిడీ. అది చూపించండి ఒకసారి. కేంద్ర ప్రభుత్వం కడతా ఉన్న ఆఫీసులు, ఉద్యోగుల క్వార్టర్లకు చదరపు అడుక్కు 4,645 రూపాయలు అవుతా ఉంటే కేంద్ర ప్రభుత్వం నిజంగా ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ క్యాబినెట్ అప్రూవల్లో సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ ఇది. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు, ఉద్యోగుల క్వార్టర్ల కోసం క్యాబినెట్ అప్రూవల్ చేసినది 4,645 4,645 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది, క్యాబినెట్ క్లియర్ చేసి. అదే అమరావతిలో బిల్డింగులు కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించిన రెసిడెన్షియల్ క్వార్టర్స్ 4,645 4,645 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ. అదెక్కడా? మరోవైపు చంద్రబాబు కడతా ఉన్న కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం ఆయన ఖర్చు చేస్తూ ఉన్నది అడుక్కు 20,439 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ. చంద్రబాబు నాయుడు కడతా ఉన్న సెక్రటేరియట్ దేశంలో ఎక్కడా లేని విధంగా 52 లక్షల ఎస్ఎఫ్టీ. పక్కన తెలంగాణలో 10 లక్షల ఎస్ఎఫ్టీ లేదు, ఇక్కడ 52 లక్షల ఎస్ఎఫ్టీ. అడుక్కు 20,439 రూపాయలు. ఇది దోపిడీ కాదా అని అడుగుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం కళ్ళ ముందరే జరుగుతూ ఉంది. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇలాంటి ఏ నగరం తీసుకున్నా కూడా 5 స్టార్ ఫెసిలిటీస్ విత్ ఇటాలియన్ మార్బుల్. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 4,500 దాటదు. ఇది 20,439 రూపాయలు. నేషనల్ హైవే నిర్మాణం కిలోమీటర్కి ఎంతో తెలుసా? కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా పార్లమెంట్లో ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కు సమాధానం చెబుతూ లిఖితపూర్వకంగా ఇచ్చింది. కిలోమీటర్కు 24 కోట్లు అవుతుందని. నితిన్ గడ్కరీ ఇన్ రెస్పాన్స్ టు లోక్సభ క్వశ్చన్, శ్రీ నితిన్ గడ్కరీ జీ, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్, నేషనల్ హైవే కాస్ట్ యావరేజ్ పర్ కిలోమీటర్ కాస్ట్ 24 crores అవుతుందని చెప్పి పార్లమెంటుకు రాతపూర్వకంగా రాసిచ్చినాడు ఆన్సర్. అమరావతిలో ఎంత తెలుసా? కిలోమీటర్కి యావరేజ్ 53 కోట్లు. కిలోమీటర్కి యావరేజ్ 53 కోట్లు అంటే డబుల్ కన్నా ఎక్కువ. ఇవన్నీ బయటికి రాకూడదని, రైతులు పడతా ఉన్న ఇబ్బందులు బయటికి రాకూడదు, రైతులకు ఆయన చేస్తూ ఉన్న అన్యాయం, మోసం బయటికి రాకూడదు, అమరావతిలో ఆయన చేస్తూ ఉన్న దోపిడీ బయటికి రాకూడదు. ఇవన్నీ బయటికి రాకూడదనే కదా ఈ దాడులు. ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే ఆ గొంతును నలిపేయడానికే కదా ఈ దాడులన్నీ. సరే, నెక్స్ట్ టాపిక్ పోదాం. అమరావతిలో రైతుల పరిస్థితి, ఇంత ఇబ్బందికర పరిస్థితి అమరావతిలో ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల గురించి ఒకసారి, రైతుల సమస్యల గురించి ఒకసారి, రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల గురించి ఒకసారి మాట్లాడుకుందాం.